ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. గాయత్రి, వెల్కమ్ టు సైన్మా 2.0. సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండిట్లో ఏది హ్యాండిల్ చేయడమైనా చాలా కష్టం. అందుకే మన స్టార్స్ బిగ్ హిట్, భారీ డిజాస్టర్స్ ఏది ఎదురైనా కెరియర్లో కాస్త బ్రేక్ తీసుకుంటున్నారు. స్లో అండ్ స్టడీగా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేస్తున్నారు. గ్యాప్ వచ్చినా పర్లేదు, హిట్ మాత్రం కొట్టాల్సిందే అన్న కసితో ప్రాజెక్ట్స్ సిద్ధం చేస్తున్నారు. KGF 2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేందుకే చాలా టైం తీసుకున్నారు. లాంగ్ బ్రేక్ తరువాత టాక్సిక్ సినిమాను పట్టాలెక్కించిన యష్ ఆ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ఏకంగా 4 ఏళ్లకు పైగా టైం తీసుకుంటున్నారు. హాలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కూడా ఇదే ఫామ్ లో ఫాలో అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న చియాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఈ మధ్య ఫైనల్ చేశారు. మరో హాలీవుడ్ స్టార్ అజిత్ కూడా స్లోగా సినిమాలు చేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా ఇంకా కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు. బాలీవుడ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. 2 బ్లాక్ బస్టర్స్ తరువాత తడబడిన బాద్షా మళ్లీ ఫామ్ లోకొచ్చేందుకు టైం తీసుకుంటున్నారు. ఏకంగా 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని కింగ్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. అమీర్ ఖాన్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఏ జానర్ వర్కౌట్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టేశారు. ఇలా బ్రేక్ తరువాత వస్తున్న హీరోలంతా అంచనాలు పెంచేయటంలో మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నారు. వెండి తెర మీద మన ఫేవరెట్ హీరోయిన్ కనిపిస్తే ఆ కిక్కే వేరు. కానీ ఇప్పుడు థియేటర్లో ఆ గ్లామర్ మెరుపులు లేక అభిమానుల గుండెల్లో ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. మహానటి, బుట్టబొమ్మ, బేబమ్మ మళ్ళీ మన ముందుకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇందుకే ఈ బ్యూటీస్ ఎందుకు ఇంత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు? మహానటిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కీర్తి సురేష్ టాలీవుడ్లో కనిపించి అప్పుడే 2 ఏళ్లు పూర్తయింది. హోమ్లీ లుక్తో ఆకట్టుకునే ఈ బ్యూటీ ప్రెజెంట్ అదర్ లాంగ్వేజెస్లో బిజీగా ఉన్న స్ట్రైట్ తెలుగు సినిమాలో ఆమె మ్యాజిక్ మాత్రం మిస్ అవుతోంది. బుట్టబొమ్మ, పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు పాన్ ఇండియా రేంజ్లో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశారు అరవింద. కానీ ఈ బ్యూటీ టాలీవుడ్ తెరపై మెరిసి 3 ఏళ్లు గడిచిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ల ఫేవరెట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ గ్లామర్ క్వీన్ కు ఇప్పుడు టాలీవుడ్ కి పెద్దగా స్పేస్ ఇవ్వడం లేదు. బేబమ్మగా ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి కూడా టాలీవుడ్ కి దూరమై 2 ఏళ్లు గడుస్తోంది. ఇదే జాబితాలో స్టార్ బ్యూటీ సమంత లాంటి వారు కూడా ఉండడం చూస్తుంటే టాలీవుడ్ వెండి తెరపై గ్లామర్ గ్యాప్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ టాప్ హీరోయిన్లంతా తమ కెరియర్లో బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే బిగ్ బ్యాంగ్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. కొంతమంది హీరోయిన్లకి ఒక్క సినిమాతోనే నేషనల్ లెవెల్లో క్రేజ్ వస్తోంది. రీసెంట్ టైమ్స్లో అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిన బ్యూటీ రియా సిబు. రియా అంటే పెద్దగా గుర్తుపట్టకపోయినా డెలులు అంటే తెలుగు ఆడియన్స్ కూడా వెంటనే కనెక్ట్ అవుతారు. మలయాళ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాప్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. సర్వం మాయా సినిమాతో అందరినీ ఆకట్టుకున్న బ్యూటీ రియా సిబు. ఆ సినిమాలో రియా చేసిన డెలులు పాత్రకు నేషనల్ లెవెల్లో క్రేజ్ వచ్చింది. అందుకే స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నారు. తాజాగా విక్రమ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో రియా నటిస్తున్నారన్న వార్త వైరల్ గా మారుతోంది. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న విక్రమ్ తన నెక్స్ట్ మూవీ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చియాన్ 63 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాని త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ వర్సటాలిటీకి రియా క్రేజ్ కూడా యాడ్ అవ్వడంతో చియాన్ 63 మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా సర్వం మాయా సినిమాలో బబ్లీ యాక్టింగ్ తో ఆకట్టుకున్న రియా విక్రమ్ సినిమాలో ఎలాంటి లుక్ లో కనిపిస్తారన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ అప్డేట్స్ తో షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ మూవీ. ఎప్పుడు సినిమా అప్డేట్స్తోనో వివాదాలతోనో వార్తల్లో ఉండే హాట్ బ్యూటీ తాప్సీ పన్ను ఈ మధ్య కనిపించడమే మానేశారు. సోషల్ మీడియాలో అడపాదడపా పోస్టులు పెడుతున్న హాట్ టాపిక్ అయ్యే రేంజ్లో తాప్సీ ప్రెజెన్సే ఉండడం లేదు. దీంతో కొద్ది రోజులుగా ఫ్యాన్స్ తాప్సీని చాలా మిస్ అవుతున్నారు. సౌత్ నుండి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు తాప్సీ పన్ను. తెలుగు సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన తాప్సీ నార్త్ లో మాత్రం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ లో దూసుకువెళుతున్నారు. నటిగానే కాదు, నిర్మాతగానూ నార్త్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ మధ్య తన డ్రీమ్ కాంబోలో డంకీ సినిమాలో నటించారు తాప్సీ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. భారీ ఆశలు పెట్టుకున్న ఫిరాయ్, హసీన్ దిల్రూబా, అస్సీ సినిమాలు కూడా నిరాశపరిచాయి. దీంతో డీలా పడిపోయారు ఈ బ్యూటీ. గతంలో బిగ్ స్క్రీన్ మీద గ్యాప్ వచ్చినా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ తో న్యూస్ లో ట్రెండ్ అయ్యేవారు తాప్సీ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. గతంలో తను బాడీ షేమింగ్ చేశారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తాప్సీ ఆ తరువాత సౌత్ ఇండస్ట్రీ మేల్ డామినేషన్ గురించి కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వైరల్ అయినా తాప్సీ మళ్లీ ట్రెండింగ్ లోకి రాలేకపోయారు. దీంతో ఈ బ్యూటీ మళ్లీ ఎప్పుడు ఫామ్ లోకి వస్తారా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 10 కోట్ల సినిమా విడుదలవుతుంది అంటేనే ముందే అన్నీ చూసుకుంటూ ఉంటారు నిర్మాతలు. అలాంటిది 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ ముందు చూసుకోరా? స్టార్ హీరోలు ఉన్నా కూడా లాస్ట్ మినిట్ వరకు ఇష్యూస్ ఎందుకు క్లియర్ చేయట్లేదు? తీరా రిలీజ్ డేట్ వచ్చాక అలా ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు? అసలేంటి సమస్య? సూర్య హీరోగా నటించిన కరుప్పు సినిమా చివరి నిమిషంలో షోస్ క్యాన్సిల్ అయ్యాయి. సూర్య ఫ్యాన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్న ఈ చిత్రం తీరా రిలీజ్ డే వచ్చాక థియేటర్లలో దర్శనమివ్వలేదు. అదేంటని అడిగితే ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటున్నారు. లాస్ట్ మినిట్లో సినిమా వాయిదా పడేసరికి ఫ్యాన్స్ నిరాశపడ్డారు. దీనిపై దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా వివరణ ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు చివరి నిమిషం వరకు ఎందుకు తెచ్చుకుంటారు అనేదే ఇప్పుడు అసలు వాదన. ఈ విషయంలో తప్పెవరిది అనేది అర్థం కావట్లేదు. కరుప్పు మాత్రమే కాదు, ఆ మధ్య కార్తీ నటించిన వాతియార్ కూడా ఇలాగే ఆగిపోయింది. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం కనీసం వచ్చినట్లు కూడా తెలియకుండానే వెళ్లిపోయింది. తెలుగులో కూడా ఇలాంటి ఇష్యూస్ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. బాలయ్య నటించిన అఖండ 2 రేపు రిలీజ్ అనగా ఆగిపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే డిసెంబర్ 5న రావాల్సిన ఈ చిత్రం 12న రిలీజ్ అయింది. ఆ సమయంలో ఇండస్ట్రీ అంతా అఖండ 2కు అండగా నిలబడింది. అంత క్రేజ్ ఉన్న సినిమాకు లాస్ట్ మినిట్ ఇబ్బందులు ఫ్యాన్స్ ను బాగా డిస్టర్బ్ చేశాయి. రాజాసాబ్ సినిమాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు కాకపోయినా టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వంతో మాట కుదరక చివరి నిమిషంలో షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఆ మధ్య కరోనా టైంలో రవితేజ క్రాక్ సినిమాకు మార్నింగ్ మ్యాట్నెస్ క్యాన్సిల్ అయ్యి ఫస్ట్ షోకు ఇష్యూ క్లియర్ అయింది. మొత్తానికి పెద్ద సినిమాలకు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు అభిమానులను కలవరపరుస్తున్నాయి. సప్తసాగరాలు దాటి సినిమాతో సౌత్ ఆడియన్స్ కి దగ్గరైన రుక్మిణి వసంత్ తర్వాత కాంతారా సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్నారు. మోడలింగ్ నుంచి యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ రెండిట్లో ఏది టఫ్ టాస్క్ అన్నది రివీల్ చేశారు. ఇంతకీ రుక్మిణి ఏం చెప్పారు? కెరీర్ స్టార్టింగ్ లోనే క్లాసిక్ హిట్స్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రుక్మిణి వసంత్. గ్లామర్ రోల్స్ తో పాటు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఇప్పుడు తన ప్రొఫెషన్ గురించి ఈ బ్యూటీ చేసిన కమెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నటన కంటే మోడలింగ్ చేయడమే చాలా కష్టమైన పని అంటున్నారు రుక్మిణి. సాధారణంగా మోడలింగ్ నుంచి సినిమాల్లోకి రావడం ఈజీ అనుకుంటారు, కానీ అందులో కూడా రిస్క్ ఉంటుంది అంటున్నారు ఈ బ్యూటీ. మోడలింగ్లో కేవలం కొన్ని సెకండ్ల సమయంలోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాల్సింటుందట. అక్కడ ఎమోషన్ పలికించడానికి తక్కువ స్కోప్ ఉంటుందని, కేవలం బాడీ లాంగ్వేజ్తోనే బ్రాండ్ని ప్రమోట్ చేయడం పెద్ద టాస్క్ అంటున్నారు రుక్మిణి. సినిమాల్లో అయితే సీన్స్ ఇంకా డైలాగ్స్తో ఎక్స్ప్రెషన్స్ పలికించడానికి బోలెడంత సమయం దొరుకుతుందన్నారు రుక్మిణి. ప్రస్తుతం ఈ కన్నడ కస్తూరి కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేలాగే కనిపిస్తున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్, టాక్సిక్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. రొటీన్ హీరోయిన్ రోల్స్ కాకుండా కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. తన యూనిక్ యాక్టింగ్ స్టైల్తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న ఈ భామ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ నటిగా తనకు ఎంతగానో ప్లస్ అయిందన్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.